బిగ్ బాస్ హౌస్ లో ఊహకందని విషయాలు చాలానే జరుగుతున్నాయి. అవి ఏంటో మాట్లాడుకుందాం. బిగ్ బాస్ 9 హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిన ఆయిషా ఎందుకు? బిగ్ బాస్ 9 హౌస్ లోకి ముందు సీజన్స్ లో వాళ్ల ఎంట్రీ. హౌస్ లోకి వచ్చిన వాళ్లలో కొంతమందిని ఈ సీజన్ లో కంటిన్యూ అవుతారంట. వాళ్లు ఎవరు? అంతేకాదు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్లలో ఒకరు మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ లక్కీ హౌస్మేట్ ఎవరు? ఇవని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. BGBS 9 హౌస్ నుండి బయటకు వచ్చిన ఆయిషా ఎందుకంటే తను ఉన్నది 2 వారాలే అయిన తనకంటూ ఒక ఫ్రేమ్ ను సెట్ చేసుకుంది. తన వాయిస్ తో హౌస్ లో ఉన్న వాళ్లకి హడల్ తెప్పించింది. అయితే 2 రోజుల నుండి డిహైడ్రేషన్ వల్ల హెల్త్ బాగోకపోవడం వల్ల గేమ్స్ లో తనని ఇన్వాల్వ్ అవ్వదు అని రెస్ట్ తీసుకోమని చెప్పడంతో హౌస్ ఉన్న గేమ్స్ లో కనిపించలేదు ఆయిషా. రెస్ట్ లో ఉన్న తన ఆరోగ్యం ఇంకా బెటర్ అవ్వకపోవడంతో డాక్టర్ సలహా మీద ఇంటికి పంపించారు బిగ్ బాస్. కానీ వెళ్లేటప్పుడు ఆయిషా నేనుంటా అంటూ కనిరు పెట్టుకోవడంతో హెల్త్ సెట్ అయ్యాక అప్పుడు ఉన్న సిట్యుయేషన్ బట్టి మళ్లీ రావచ్చు అని చెప్పారు అంట బిగ్ బాస్. BGBS 9 లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని న్యూస్ బయటకు వచ్చింది. ఈ విషయంపై బిగ్ బాస్ టీం కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్స్ ని కలిసి మాట్లాడారు అంట. ఆల్రెడీ అర్జున్ వాళ్లు పోలీస్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా మరికొంతమంది కూడా రాబోతున్నారంట. అయితే ఇలా వచ్చిన వాళ్లు ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్ ని నామినేట్ చేస్తారంట. అయ్యత్ ముందు సీజన్స్ లో కూడా ఇలా వచ్చి నామినేట్ చేశారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. వచ్చిన వాళ్లు ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్ ని ఛాలెంజ్ చేసి వాళ్లతో గేమ్ లో విన్ అయ్యి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేయాలి అంట. ఒకవేళ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఓడిపోతే వాళ్లకి నామినేట్ చేసే పవర్ పోతుంది అంట. అంతేకాకుండా వెంటనే హౌస్ నుండి బయటకు వెళ్తారు. ఓల్డ్ కాంటెస్ట్ అందరూ కలిసి ఒకరినే నామినేట్ చేయొచ్చు లేదా వేరే పర్సన్స్ ని నామినేట్ చేయొచ్చు. ఇందులో నామినేట్ అయిన వాళ్లలో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్లు డైరెక్ట్ గా బయటకు వెళ్లిపోతారు అంట. ఇలా బయటకు వెళ్లిన కంటెంట్స్ ప్లేస్ లో వీళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలా బయటకు వెళ్లే హౌస్ మేట్ ఎవరో వచ్చిన వాళ్లు ఎవరిని టార్గెట్ చేస్తారో చూడాలి. మరి ఎలిమినేట్ అయిన వాళ్ల నుండి దమ్ము శ్రీజ ఎంట్రీ ఇవ్వబోతుంది అంట. శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు తనకి అన్యాయం జరిగింది అని, శ్రీజ ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. తన వాయిస్ తో అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తా కానీ నేను చాలా గట్టి పోటీ ఇస్తా అని చెప్పింది. చెప్పినట్లుగాని హౌస్ లో అందరికీ స్ట్రాంగ్ కంటెస్ట్ గా గట్టి పోటీ ఇచ్చింది. కొంచెం తొందర ఎక్కువ అని నాగార్జున సర్ తో పాటు హౌస్ మేట్స్ అండ్ ఆడియన్స్ అన్నప్పుడు తనలో ఎంతో బాధపడిన ఈ పాయింట్ నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు అని చాలా బాగా తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంది. తన ఆట అండ్ తన టాలెంట్ కి ఇప్పుడు మళ్లీ శ్రీజ ఎంట్రీ ఇవ్వబోతుంది హౌస్ లోకి అని తెలిసి ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంట. అంతే కాదు తను ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫన్ చాలా బాగా ఇచ్చింది.